వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి. ఇంకా మా అమ్మాయి ముగ్గు రాలేదు, తనకి ఏందో అసలుకి వేస్తుంది కానీ తనకి రావట్లే ముగ్గు అయితే. నేను ఉండటం వల్ల వీడియో తీస్తుంటే రావట్లేదేమో అని అనుకుంటున్నా. ఇదిగోండి, రాలేదని మళ్ళీ కడిగేసింది. మళ్ళీ వేస్తాను కడిగి అని చెప్తుంది. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటానండి. నిన్న నేను వేసిన ముగ్గుకి ఎక్కిరిచ్చింది మా అమ్మాయి. ఇవాళ మా అమ్మాయి ముగ్గు నాకంటే బాగా వేసిందో లేదో కామెంట్ చేయండి. సింగార్ नहीं అసలు झाड़ू लेकर मैं डाल लेती हूँ बस। क्या क्या भी अच्छा नहीं है वो गतकुला रोड क्लीन करा तू जो मैं डालती नहीं। హాయ్ అండి. హాయ్ గైస్. అయితే మా అమ్మాయి అయితే రాత్రి అన్నం కూడా కూర ఉంటే తింటుంది. తినేసిద్ది, ఏది ఉన్నా కూడా తినను అని ఏమనదు. అన్నం ఉంటే అన్నం తినేసిద్ది. మా అబ్బాయి ఉంటే పెంచి పెడతాడు, నాకు దోశే కావాలి అని అన్నం అసలు తినడు. అమ్మాయి అలా కాదు, ఏది ఉన్నా తినేసిద్ది. ఇంకా వాళ్ళ నుంచి బాక్స్ పెట్టమని చెప్తుంది, బాక్స్ పెట్టాలి. టైం అయితే 8 అవుతుందండి. బాయ్. మళ్ళీ వీడియో పెట్టాలి, తనకి లేట్ అయిపోయింది. మనకు రాదుగా, తనే పెట్టాలి వీడియో. బాయ్. పూలు పెట్టుకోమంటే వద్దంటుంది, ఇష్టం ఉండదంట. ఇష్టం ఉండేది ఏముంది, చిరాగ్గా ఉండిద్దంట పూలకి. ఇక్కడ పెడితే ఏం చిరాకు అనిపించింది. బాగుంది అనేవా తను చూడండి ఎలా నవ్వుతుందో. బాగుంటే బాగున్నాయి కదండి, కామెంట్ చేయండి. దేహు నవ్వుతుంది. ఈరోజు పిల్లలకి చెప్పలేము, చిన్నప్పుడు పెట్టుకునేది, పెద్ద కొండకి అదొద్దు ఇదొద్దు అని చెప్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ తీసేసింది. పొడుగు వచ్చేసింది అంట బాగా. పిల్లలు పెద్ద కొండకి మన మాట వినరండి, వాళ్ళు ఇష్టం వాళ్ళది అంతా. నాకు ఇలా పెట్టమని నేను పెట్టేదాన్నిగా. చాలా పొడుగు వచ్చేది, ఎక్కడికి వచ్చి నాకు చూసుకున్నా. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు ఇంకా పెద్ద అయితే పిల్లలు. ఇప్పుడు బాగున్నాయి, ఇందాక బాగున్నాయా? ఇప్పుడే బాగున్నాయి. కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిందండి. నేనైతే నిమ్మకాయతో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా, వాషింగ్ మిషన్లో అయితే వేస్తానండి. దుప్పట్లు వేసాను ఇవాళ. నాకైతే తెలీదు, నిన్న నిమ్మకాయలు చూసి మా అక్క వాడిపోయినాయి కదా, ఏం చేస్తావు నిమ్మకాయలు అంటే, ఏం చేస్తాను అక్క నువ్వేం చేస్తావంటే, ఇలా బట్టలతో పాటు వేస్తే బట్టలు బాగా ఉడికిపోతాయి అని చెప్పింది. ఇంకా నేను ఇవాళ అయితే వేసాను, ఒక నిమ్మకాయ అయితే కట్ చేసి దుప్పట్లు వేసాను, దివాన్ కట్ చేసి ఇట్లకి. ఇంకా నేను మామూలుగానే పెట్టానండి, అదే జీన్స్ అలా అవుతాం కదా, అందులోనే పెట్టాను, తక్కువ ఉన్నాయి కాబట్టి. మామూలుగా దుప్పట్లు ఉంటే దుప్పట్లకు వేరేగా పెడతాం కదా, నేను అలా కాకుండా అలా పెట్టాను. నిన్న కూడా వైట్ యూనిఫామ్కి కూడా వేసానండి నిమ్మకాయ. అయితే తెల్లగానే వచ్చినాయి. వైట్ యూనిఫామ్ చేత్తో ఉతుకుతూనే బాగా అనిపించింది మిషన్లో వేయటం కన్నా కూడా. నేను ఇక్కడైతే బంగాళదుంప టమాటా కూర అయితే చేస్తున్నానండి. నేను ముందు తాలింపులో అయితే పసుపు వేసుకుంటాను. పసుపు 1 నిమిషం పాటు అలా ఇదిగోండి ఇలా కాలిద్ది కదా, దాని తర్వాత ఉల్లిపాయ అయితే వేసుకుంటానండి. కట్ చేసిన ఉల్లిపాయ అయితే 1 నిమిషం పాటు కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే కలుపుకుంటూ ఉంటాను. దాని తర్వాత అయితే బంగాళదుంపలు వేస్తాను. అంటే కొంతమంది ఉల్లిపాయ బంగాళదుంప 2 కలిపేస్తారు కదండి, అలా కాకుండా నేనైతే ఇలా చేసుకుంటాను. బాగుండిద్దండి కూర. ఉల్లిపాయ వేగినాకే బంగాళదుంప వేసుకుంటే బాగుండిద్ది. ఇదైతే నా స్టైల్లో చేస్తున్నాను. అంటే కొంతమంది చేస్తారేమో ఇలాగే,
కానీ బాగుండిద్ది. కొంతమంది కరివేపాకు వేస్తారు తాలింపులో, తాలింపు గింజలు వేస్తారు కదండి. కాకపోతే నేను అలా వేయను, నాకు ఇష్టం ఉండదు. ఇలా ఇంకా బంగాళదుంపలు కూడా వేసేసి కలిపేసి ఒక 2-3 నిమిషాలు అయితే అలా మగ్గనిస్తానండి. బంగాళదుంపలు అయితే అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఉంచుతాను అలా సిమ్లో ఒక 2-3 నిమిషాల పాటు అయితే. ఇదిగోండి ఇలా కొంచెం మగ్గినాకే బంగాళదుంపలు టమాటాలు వేసుకుంటే బాగుండిద్దండి. ఇదిగోండి ఇలా చేంజ్ అవుతాయి. దాని తర్వాతే టమాటాలు అయితే వేస్తాను. చిన్న ముక్కలు కట్ చేసి ఇలా చేత్తో అయితే పిసుకుతానండి. ఎందుకంటే టమాటాలు ముక్కలు తగలకుండా తొందరగా మగ్గిద్ది, గుజ్జు కూడా ఉండిద్ది ముక్కలు లేకుండా. ఇలా అయితే చిన్న ముక్కలు కట్ చేసుకుని చేత్తో ఇలా పిసికేసుకుంటానండి. బంగాళదుంపలు బాగా మగ్గినాక ఒక 2-3 నిమిషాల పాటు మగ్గినాక వేస్తాను. మరి ఎక్కువ మగ్గిపోయినా మెత్తగా అయిపోయింది కూర. అలా కాకుండా ఒక 2-3 నిమిషాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకొని దాని తర్వాత టమాటాలు అయితే ఇలా కట్ చేసుకొని చేత్తో పిసికేసుకుంటే బాగుండిద్దండి. అంటే ముక్క తగలకుండా టమాటాలు బాగా గుజ్జుగా ఉండిద్ది. ఇది చపాతీలో కూడా బాగుండిద్దండి. 2-3 నిమిషాలు టమాటాలు వేసి మగ్గనిచ్చినాక తగినంత సాల్ట్ అయితే వేసుకుంటాను. హాయ్ అండి, ఎందుకండి ఇదైతే బియ్యం కడిగి నానబెట్టాను. అరగంట అయింది నానబెట్టి. ఈ నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, ఈ నానబెట్టిన వాటర్ అయితే ఫేస్కి చాలా బాగా పనికొచ్చిద్దండి. నేను యూట్యూబ్లో చూసే చేశాను, నాకైతే చాలా యూజ్ అయింది. అంటే ఎక్కువ శాతం కాకుండా చాలా తక్కువ వాడతాను నేను. ఇదిగోండి ఆ నీళ్ళతో ఫేస్ మీద ఇలా కడుక్కుంటే ఫేస్ మీద గ్లో ఉండిద్ది, చాలా బాగుండిద్దండి ఫేస్ కూడా. నేనైతే ఎక్కువ శాతం ఎప్పుడు అంతగా పట్టించుకోను, తక్కువ ఎప్పుడైనా ఒకసారి వాడతాను. కానీ మనం పెద్దగా కష్టపడేది ఏమి ఉండదు. ఒకటికి 2-3 సార్లు బియ్యం కడిగి పెట్టుకుంటాం కదా, లాస్ట్ సారి కడిగి పెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదండి, ఇంకా కాసేపటికి అన్నం వండుకుంటాం అనేసరికి కొంచెం నీళ్ళతో నానబెట్టుకుని ఆ కొంచెం నీళ్ళు తీసుకొని ఇలా మొహం కడుక్కొని ఇలా ఒక క్లాత్తో ఇలా మామూలుగా ఇలా వేసి రుద్దకుండా ఇలా ఫేస్కి ఇలా చేయాలి అండి. అది ఫేస్కి మామూలుగా ఇదిగోండి మంచి క్లాత్ ఒకటి తీసుకొని మరీ రుద్దకుండా ఇదిగోండి అలా చేసుకుంటే, ఇలా అని కాదండి, ఇలా నీళ్ళు వేసుకున్నామని కాకుండా స్నానం చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఫేస్ వాష్ ఇలా మొహం కడిగినప్పుడు బాగా వేసి రుద్దకూడదండి. మామూలుగా ఇలా అనాలి. ఎందుకంటే బాడీ స్కిన్ వేరు, ఫేస్ స్కిన్ వేరు కదా, సో ఇదిగా ఉండిద్ది ఫేస్ స్కిన్ అయితే. ఇలా ట్రై చేయండి మీరు కూడా, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇదైతే పెద్దగా మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదండి, చాలా బాగుండిద్ది ఫేస్ అయితే, గ్లో ఉండిద్ది. మనము ఎన్నిసార్లు అయినా కడగచ్చు ఆ బియ్యం వాటర్తో. పెద్దగా అంటే మనం 2 సార్లు వండుకుంటాం కాబట్టి ఇంకా నానబెట్టి ఉంచుతాం కదా, ఆ నీళ్ళతో ఇలా కడుక్కుంటే బాగుండిద్దండి. ఏమి రాయిపోయినా ఫేస్లో గ్లో అయితే ఉండిద్ది. ఇక్కడైతే టమాటాలు వేసినాక బాగా మగ్గిందండి. సాల్ట్ టమాటాలు అన్నీ వేసాను కదా, మగ్గిపోయింది. ఇంకా నేను తగినంత కారం అయితే వేసుకుంటున్నానండి. నేను కారం ఎక్కువే తింటాను, కానీ మా ఇంట్లో మా ఆయన మా అమ్మాయి అయితే కారం చాలా తక్కువ తింటారు. ఇంకా నేను వాళ్ళ కోసం తక్కువే వేస్తున్నాను. అది కూడా ఇంకా మనం వేసుకునే కారం కాబట్టి బాగా ఘాటుగా ఉండిద్ది. మా అత్తయ్య తీసుకొస్తారని చెప్పాను కదండి కారం. మాకైతే ఈ కారం కాకపోతే ఇంకా నాకు ఏది తినబుద్ధి అవ్వదు. కొట్లో కారం తెచ్చుకొని కూర తినబుద్ధి అవ్వదు. అయితే ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసుకుంటే అయిపోద్దండి కూర అయితే. చపాతీలోకి కూడా బాగుండిద్దండి, చాలా టేస్టీగా ఉండిద్ది కూర అయితే. ఇంకా మా అమ్మాయికి టైం అవుతుందో పక్క అన్నం కూడా పెట్టేస్తున్నాను. అంటే నేను ఆ నీళ్ళు తీసాను కదా, మళ్ళీ దాంట్లో నీళ్ళు వేసుకున్నాను. నీళ్ళు వేసుకొని అదే సరిపోయినంత వాటర్ వేసుకొని దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకుంటాం. మేము అన్నంలో కూడా సాల్ట్ అయితే వేసుకుంటాం కదండి. ఇదిగోండి బంగాళదుంప టమాటా కూర అయితే అయిపోయిందండి. చాలా బాగుండిద్దండి, చపాతీలో కూడా బాగుండిద్ది ఆ కూర అయితే. ఇంకా మా అమ్మాయికి బాక్స్ పెట్టాలి అన్నాను కదండి, బాక్స్ చూసారు ఎక్కడ పెట్టానో. అంటే ఇప్పట్లో థీమ్ కదా అనేసి మొన్న ఇల్లు సర్దినప్పుడు, అదే ఇల్లు ఖాళీ చేసినప్పుడు అవన్నీ పైన పెట్టేశాను. ఇంకా ఆ బాక్స్ అయితే తీస్తున్నాను. మా అమ్మాయి బాక్స్ పెట్టాలి కదా ఇవాళ. టైం అయితే 11 అలా అవుతుందండి. నేను ఇలా ముందే ప్లేట్లో అన్నం అయితే తీసి పెడతాను. ఎందుకు అంటే వేడి అన్నం తీస్తే నీరు కారిద్ది కదా ఆ బాక్స్లో, అలా కాకుండా ఒక ప్లేట్లో ఇంకా అన్నం అనేది తీసి ఫ్యాన్కి అయితే పెడతాను. అన్నం చూసారు కదా ఎంత తీసానో. మన కంటికి మనం పిల్లలు ఎంతో తింటారని అనుకుంటాం, కానీ
ఇంకా ఆ డబ్బా అయితే పైన ఉంది కదండి, కడిగి పెట్టిందే. ఇంకోసారి అయితే పైన దుమ్ము ఉందని కడిగేశాను. నేను ఈ డబ్బా అయితే ఈ ఫ్లిప్కార్ట్లో బుక్ చేశారు మా ఆయన మా పిల్లలిద్దరికి. ఏంటి చెప్తున్నానంటే అక్కడ మా అబ్బాయి నిన్నటి నుంచి ఫోన్ చేయలేదు ఎందా అని ఆలోచిస్తూ ఉన్నాను, ఎందుకు ఫోన్ చేయలేదు అనేసి. ఇంకా మా అమ్మాయి అయితే అన్నం తిని వెళ్ళింది కదండి, నేనైతే ఏం తినలేదు. ఇంకా అన్నం తింటున్నా నేనే. ఇంకా అన్నం అయితే తినేసానండి. ఇంకా ఆ బొచ్చలో అయితే ఈ ఎంగిలి ఉంటాయి కదా అన్నీ అందులో వేస్తాను. ఎందుకంటే నేను ఆ షింకులో అయితే తోమలేనండి, షింకు చిన్నది కాబట్టి అన్నీ సాయంత్రం పూట తోమేస్తాను బయట వేసుకున్న అంట్లన్నీ. అన్నం అయితే తీసేసానండి, ఇంకా తినదు అంతా అరిసిద్ది అనేసి అన్నం అయితే తీసేసాను. తీసి ఇంకా అందులోనే మళ్ళీ ఇంకో కొంచెం తీసాను, మళ్ళీ ఎందుకులే అనేసి. ఇంకా ఇవాళ అడిగి రేపు పెడదాంలే అన్నట్టుగా మళ్ళీ ఇంకొంచెం అన్నం అయితే తీసేసాను. పెరుగన్నంలో పెరుగు కోసము బాక్సులు అయితే వేసాను, కలిపి పెడతానండి. ఎందుకంటే బాక్సుల్లో తినటం రాదు కదా, కలుపుకుంటాము. మా అమ్మాయికి అయితే అస్సలకి రాదండి కలుపుకుంటాము. ఇంకా కలిపి పెట్టమనిద్ది బాక్సులో, ఇంకా అయితే కలిపి పెడతానండి నేను. ఇంకా చిన్న బాక్సులో పెరుగన్నం అయితే కలుపుతున్నానండి. ఇంకా 3 బాక్సులు అయితే వచ్చినాయి కదండి, ఇదిగోండి. ఆ బాక్సు పెద్దగా ఇది ఉండదు, అంటే ఎక్కువలా కనబడిద్ది కానీ చిన్నదే. ఇంకా ఒక బాక్స్ అయితే పక్కన పెట్టేశాను, దాంట్లో పెరుగన్నం కూరన్నం కలిపి పెట్టాను. నిమ్మకాయ పచ్చడి చూసాను, అంతా మా అమ్మాయి నిమ్మకాయలు అన్నీ తినేసి పెట్టింది. ఉత్తి గుజ్జే ఉంది అందులో, నిమ్మకాయలు అయితే లేవు. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే మొన్న తెచ్చారులే కానీ తీయలేదు నేను, ఇప్పుడైతే తీస్తున్నాను. ఇంకా పెరుగన్నంలోకి ఏదో ఒకటి వేయమనిద్ది నంచుకుంటానికి. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే వేసాను, మామిడికాయ ముక్క నంచుకుంటానికి అయితే. ఇంకా 3 బాక్సులు ఉన్నాయి కదా, ఒక బాక్స్లో అయితే ఏం పెట్టలేదు. పప్పుచారు అలా ఏమైనా చేసినప్పుడు అయితే పెట్టాల్సి వచ్చింది. ఇంకా నేనైతే 2 బాక్సులు అయితే పెట్టేశాను. ఇంకా బాక్స్ తీసుకెళ్తున్నానండి. ఇంకా వచ్చేటప్పుడు ఏమన్నా సరుకులు తెచ్చుకుందామని వెళ్తున్నా. కందిపప్పు అయితే అయిపోయినాయి, ఇంకా కాయలు కూడా కందిపప్పు తీసుకొని వద్దాము కూరగాయలు అన్నట్టుగా వెళ్ళాను. ఉల్లిపాయలు అవి కూడా అయిపోయినాయండి. ఇంకా వచ్చేటప్పుడు అయితే బొప్పస్కాయలు అయితే 100కి 3 అయితే ఇచ్చింది. ఇంకా నేనైతే 3 అయితే తీసుకున్నాను. ఇదైతే కొంచెం మెత్తపడింది, అదైతే ఇప్పుడు కట్ చేయాలి. ఇంకా ఇదిగోండి లిక్విడ్ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చుకున్నాను అయిపోతే. ఇంతవరకు అయితే తెచ్చుకున్నానండి. 400 తీసుకెళ్తే ఇంకా నేనే వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. నేరేడుకాయలు ఒక 1/4 కిలో అయితే తీసుకున్నాను. 1/4 కిలో వచ్చేసి 60 రూపాయలు అయితే తీసుకున్నారు నేరేడుకాయలు. ఈ హైబ్రిడ్ కాయలు కదండి, లావుగా ఉన్నాయి చూసారా, హైబ్రిడ్ కాయలు అయితే కడిగి పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ మామూలుగా చేయి వెళ్ళిపోతూ ఉండిద్ది కదా, ఎవరికైనా కూడా కడిగి పెడితే ఇంకా వాళ్ళే తింటారు. బాగా దుమ్ము ఉన్నాయి. హైబ్రిడ్. హాయ్ హలో అండి, ఇప్పుడే మా అత్తయ్య కాసేపు అయింది వచ్చి. అంటే ఇక్కడికి కాదు, వేరే వాళ్ళు బాగోపోతే ఇంకా వాళ్ళతో ఎవరికైనా బాగోపోతే అలా వస్తూ ఉంటారు, పిలిస్తే అలా వచ్చారండి హాస్పిటల్కి. వచ్చి ఇంక ఇంత దూరం వచ్చా కానీ చూసి వెళ్దామని వచ్చారు. ఇప్పుడే కాసేపు అయింది వచ్చి. హాయ్ ఇప్పుడే వచ్చారు. ఇంకా వెళ్తానని కూర్చుంటే ఇంకా ఈయన వచ్చే టైం అయిందని కూర్చున్నారు. రేపు మా మామయ్య వస్తారంట, చూద్దాము. వస్తానని చెప్పారంట, అంటే పనులు లేవు కదా 4 రోజులు ఉండి అబ్బాయిని చూసి వెళ్దామని వస్తానని చెప్పారంట. ఇద్దరు కనబడట్లా, చూద్దాం. బాయ్.